హాయ్ అండి. ఒకసారి రసం ఇలా చేస్తే అన్నం వదిలేసి రసమే తింటున్నానంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఒక టమాటా సన్నగా కట్ చేసి ఇలా నానేసి పెట్టుకొని గుజ్జు తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఒక చిన్న మిక్సర్ బండా తీసేసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, చిటికెడు మెంతులు, 4 ఎండుమిర్చీలు, 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, కాస్త కరివేపాకు, ఒక అల్లం ముక్క వేసుకోవాలండి. వేసి మిక్సీ పెట్టి పక్కకు పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఒక స్టీల్ బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి అందులో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసి ముందుగా మిక్స్ పెట్టుకున్న ఈ పౌడర్ అందులో వేసి వేపించి ఒక స్పూన్ పసుపు వేసి ఈ తీసి పెట్టుకున్న గుజ్జు పోసి దానికి సరిపడినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఒక చెంబున్నర నీళ్ళు పోసాను నేనైతే. మరిగేటప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కొత్తిమీర వేసి మరిగించుకొని పక్కకు పెట్టుకుంటే రసం రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.